నమస్కారం. మా ఛానల్కి తిరిగి స్వాగతం. ఈ వీడియోలో మేము భారతదేశంలోని అనేక మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ప్రభావితం చేసే హాట్ టాపిక్ గురించి చర్చిస్తాము. నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పీఎస్ నుండి పాత పెన్షన్ స్కీమ్కి మారడం. ఇటీవల ప్రభుత్వం ఈ స్విచ్ కోసం గడువును పొడిగిస్తారా అనే దానిపై చాలా సందడి నెలకొంది. టాపిక్లోకి వెళ్లే ముందు మా వీక్షకులందరినీ మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయమని మేము అభ్యర్థిస్తున్నాము. గడువు పొడిగింపు ప్రతిపాదన లేదు. అవును, నేషనల్ పెన్షన్ స్కీమ్ నుండి పాత పెన్షన్ స్కీమ్కు మారాలనుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గడువును పొడిగించే ప్రతిపాదన లేదని భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. ఎన్పీఎస్ 2003లో ప్రవేశపెట్టబడింది మరియు సాయుధ బలగాలకు మినహా జనవరి 1, 2004 నుండి కేంద్ర ప్రభుత్వ సేవలో కొత్త రిక్రూట్మెంట్లందరికీ తప్పనిసరి అయింది. ఈ పథకం పాత పెన్షన్ స్కీమ్ స్థానంలో ఉంది. చాలా మంది ఉద్యోగులు ఇప్పుడు తిరిగి రావాలని కోరుతున్నారు. కోర్టు తీర్పులకు ప్రతిస్పందనగా పింఛను మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ మార్చి 3, 2023న సూచనలను జారీ చేసింది. ఈ సూచనలు కేంద్ర ప్రభుత్వ సివిల్ ఉద్యోగులకు ఇప్పుడు 2021 సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ 1972 కింద చేర్చడానికి ఒక పర్యాయ ఎంపికను అందించాయి. డిసెంబర్ 22, 2003న ఎన్పీఎస్ నోటిఫికేషన్కు ముందు ప్రచారం చేయబడిన పోస్టులకు వ్యతిరేకంగా నియమించబడిన వారికి ఈ ఎంపిక అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఉద్యోగులకు దీని అర్థం ఏమిటి? మారడానికి ఆప్షన్ను సమర్పించడానికి గడువు ఆగస్టు 31, 2023 మరియు అపాయింటింగ్ అథారిటీ నిర్ణయం తీసుకోవడానికి గడువు నవంబర్ 30, 2023. ఉద్యోగులు మరియు ఆల్ ఇండియా ఎన్పీఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వంటి సంస్థల నుండి అభ్యర్థనలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ధృవీకరించింది ఈ టైమ్లైన్లకు మించి తదుపరి ఆదేశాలు జారీ చేయబడవు. గడువును పొడిగించాలని ఆల్ ఇండియా ఎన్పీఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు మంజీత్ సింగ్ పటేల్ ప్రభుత్వాన్ని కోరారు. అర్హులైన చాలా మంది ఉద్యోగులకు ఇప్పటికీ ఈ ప్రయోజనం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సంక్లిష్టమైన పరిస్థితి మరియు మేము ఏవైనా పరిణామాలను పర్యవేక్షిస్తూనే ఉంటాము. మీరు ఈ నిర్ణయంతో ప్రభావితమైనట్లయితే మీ ఎంపికల గురించి మీ నియామక అధికారిని సంప్రదించి సమాచారంతో ఉండేలా చూసుకోండి. ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ బెల్ నొక్కండి. దిగువ వ్యాఖ్యలలో మీ ఆలోచనలను మాకు తెలియజేయండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. తదుపరి వీడియో వరకు జాగ్రత్త వహించండి.